హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త దోశ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదేంటంటే మనం ఎప్పుడు చేసుకునే ఫుల్ ఆఫ్ కాప్స్తో ఉండే దోశ అయితే మాత్రం కాదు, మంచి బలంగా ఉంటుంది. ఇదేంటంటే తమిళనాడు రెసిపీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుండు మినపప్పు పొట్టుతో ఉన్నది, కందిపప్పు, మెంతులు, శనగపప్పు, ఇడ్లీ రైస్, కోకోనట్, జీలకర్ర, కరివేపాకు, పెప్పర్, ఇంగువ, రెడ్ చిల్లీస్. ఫస్ట్ దీనికి గుండు మినపప్పు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఇది గుండు మినపప్పు 30 కప్ తీసుకున్నాను. ఇన్ కేసు గుండు మినపప్పు కానీ లేకపోతే బద్ద మినపప్పు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కంపల్సరిగా పొట్టు ఉండాలి. ఇది మంచిగా వేగాలి, మంచి సువాసన వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మినపప్పు బాగా వేగింది, మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీస్ వేసుకొని 1 నిమిషం ఉంచి ఆపేయాలి, లేదంటే రెడ్ చిల్లీస్ మాడిపోతే ఎక్కువసేపు ఉంచితే. ఇప్పుడు మినపప్పు ఎండుమిర్చి బాగా వేగాయి, వాటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు బాగా చల్లారింది, గ్రైండ్ చేసుకుంటున్నాను. దీనికి నేను 10 రెడ్ చిల్లీస్ వేసాను. ఇదేంటంటే మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఇది బాగా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేయాలి. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దోసపిండి ఎలా నానబెట్టాలో చూపిస్తాను. దీనికి 30 కప్పు మినపప్పు తీసుకుంటే 30 కప్పు కందిపప్పు తీసుకోవాలి. 1 కప్పు దోశ రైస్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఈ 4టిని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టాను. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు గ్రైండ్ అవుతుంది, ఈలోగా కోకోనట్ కూడా గ్రైండ్ చేసేద్దాం. ఇదేంటంటే మీకు కావాల్సినంత, దీనికి రేషియో అంటూ ఏం లేదు. రుబ్బు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్లో గ్రైండ్ చేసుకున్న మినపప్పు ఉంది కదా, అది కలిపేయాలి. బాగా కలిపేసుకోవాలి. ఇది కలుపుతుంటే మినపప్పు బాగా వేగింది కదా, ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురిమేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్ర వేయాలి. తర్వాత 1 టీ స్పూను పెప్పర్ పౌడర్, ఇది మీ టేస్ట్ని బట్టి. తర్వాత కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుబ్బు ఉంది కదా, దీన్ని కొంచెం బౌల్లో తీసుకొని కొంచెం ఇంగువ, కావాల్సినంత సాల్ట్ కలుపుకోవాలి. మనం దోశలు ఎన్ని వేసుకుంటామో అంత రుబ్బు తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఇంగువ. ఇంగువ ఏంటంటే ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి బ్యాటర్లో ఇంగువ వేయట్లేదు. కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ. ఇప్పుడు దోశ పైన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మనకు కావలసినంత పలుచగా దోశ వేసుకోవడమే. ఇంకా పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు.
పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దోశ మంచిగా వేగింది, దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో. దోశ రెండో వైపు కూడా మంచిగా వేగింది. ఇది రెండో వైపు ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను పల్లి చట్నీతో తింటున్నాను. టేస్ట్ అయితే అదుర్స్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. మంచిగా స్పైసీగా మినపప్పు వేపడం వల్ల మంచి ఫ్లేవర్తో ఎక్సలెంట్గా ఉంది. ఇది ఎలా ఉందంటే ఒట్టుగా దోశ కూడా తినొచ్చు అనమాట, మనకి చట్నీ కూడా అవసరం లేదు, అంత బాగుంది. కొంచెం మనకి వెంకటేశ్వర స్వామి ప్రసాదం వడ చేస్తారు కదా, అది గుర్తొస్తుంది అనమాట. ఎందువల్లంటే మినపప్పును రోస్ట్ చేసి ఆ పౌడర్ వాడడం కదా, దానివల్ల అయితే కొంచెం నాకు అలా అనిపించింది. ఇదైతే నేను రెగ్యులర్గా చేసుకుంటాను ఇంట్లో. ఎందువల్లంటే మనం మామూలుగా చేసే దోశ కన్నా దీనిలో మంచిగా ప్రోటీను, ఫైబరు ఉండడం వల్ల నాకు ఒక బెటర్ ఆప్షన్ అనిపించింది. మీకు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.